ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని అమ్మవారికి సారి సమర్పించినట్లు ఆంధ్రప్రదేశ్ భవానీ దీక్ష వ్యవస్థాపక గురుపీఠం సెక్రటరీ ఈది దినేష్ బాబు స్పష్టం చేశారు. గురుపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన వందలాది మంది మహిళలు అమ్మవారికి సారి సమర్పించారని చెప్పారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ భవానీ దీక్ష వ్యవస్థాపక గురుపీఠం ఆధ్వర్యంలో కనకదుర్గ అమ్మవారికి వందలాది మంది మహిళలు సారి సమర్పించారు. ఈ సందర్భంగా దినేష్ బాబు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా అమ్మవారికి గురుపీఠం ఆధ్వర్యంలో సారీ సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఇంటి ఆడపడుచుకు పసుపు కుంకుమ పూలు పళ్ళు సమర్పించి ఆమెను సంతోషపెట్టిన విధంగా అమ్మవారిని కూడా సారీ సమర్పించి సంతోషపెట్టడం ద్వారా ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారని తెలిపారు. గురుపీఠం వ్యవస్థాపకులు ఈది ఎల్లారావు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశీస్సులతో ఆయన అడుగుజాడల్లో తాము కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కోదినామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సారి కార్యక్రమాన్ని తలపెట్టినట్లు చెప్పారు. ఈ సారి కార్యక్రమం కనకదుర్గా నగర్ నుండి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణంలో మహిళలు కోలాట నృత్య ప్రదర్శనతో అమ్మవారి సారి ఊరేగింపు జై దుర్గా జై జయ దుర్గా అనే నామస్మరణతో కొనసాగింది. ఈ కార్యక్రమంలో పీఠం వైస్ ప్రెసిడెంట్ ఈది వెంకట నరేష్, జితేంద్ర, ఈది అంజలీదేవి, ప్రభాకర్, అబద్ధం వెంకటేశ్వరరావు, బాల, విజయ్, గుడివాడ సత్యనారాయణ, శ్రీకాకుళం సాంబశివరావు మరియు వందలాది మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు కనుములు కట్టాలు పెట్టేమమ్మ కనకదుర్గమ్మము కాపాడరావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పూలు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా జై జయ దుర్గా భవాని శ్రీ కనకదుర్గా దీక్షా మండలి మరియు ఆంధ్రప్రదేశ్ భవానీ దీక్షా వ్యవస్థాపక గురుపీఠం క్రీస్తుశేషులు ఈది ఎల్లారావు గురు భవానీ గారు గురుపీఠాధిపతి వారి ఆధ్వర్యంలో గత 8 సంవత్సరములుగా అమ్మవారికి సారే కార్యక్రమం 10 సంవత్సరాలుగా దశాబ్దంగా అమ్మవారికి సారే కార్యక్రమం అనేది మొదలుపెట్టి వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా అందరి సహకారంతో దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్తున్నాము. కొన్ని అనివార్య కారణాల వల్ల దీక్షా గురుపీఠాధిపతి గారు మన మధ్య లేరు ఈసారి. అయినా కానీ ఈ కార్యక్రమం దీక్షాపీఠం తరపున దీక్షాపీఠాధిపతి గారి వారి సతీమణి ఇది అంజలీదేవి గారు అలాగే సభ్యులందరూ కూడా పీఠంకి సంబంధించిన సభ్యులందరూ కూడా ఎంతో ముందుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా తీసుకెళ్తున్నారు. ఆదివారం అమావాస్య ఆషాఢ మాసం అమ్మవారికి ఎంతో ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. అమ్మవారికి ఈరోజు మనం సారి సమర్పించుకున్నందుకు ఆ అమ్మవారు ఎంతో సంతోషించబడుతుంది. మనందరికీ కూడా ఇప్పుడు అనేక జిల్లాల నుంచి ఇప్పుడు విజయనగరం నుంచి కానీ శ్రీకాకుళం నుంచి కానీ అనేక జిల్లాల నుంచి ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా అమ్మవారికి సేవ చేసుకునే దాంట్లో సేవ తత్పరులు సేవ చేసుకునే వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వీళ్ళందరూ కూడా హాజరయ్యి అమ్మవారి కృపకు పాత్రులైనందుకు ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ తరపున ఉండాలి, అందరికీ అమ్మవారి ఆశీస్సులు కలిగించాలని అమ్మవారిని మనసారా మేము వేడుకుంటున్నాం. అందరికీ కూడా విజయం ప్రాప్తిస్తుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో కొన్ని
ఏదైనా కానీ ఇబ్బందులు కలిగినా కూడా అమ్మవారు మనందరికీ కూడా సత్ఫలితాలను ఇచ్చి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఆనందంగా ఉంటారని కోరుకుంటున్నాం. జై దుర్గా భవాని, జై జయ దుర్గా భవాని, జై దుర్గా భవాని. దినేష్ బాబు ఇది నేను ఆంధ్రప్రదేశ్ దీక్షా వ్యవస్థాపక గురుపీఠం సెక్రటరీగా గత కొన్ని సంవత్సరాలుగా సేవలు అందించడం జరుగుతుంది. వైస్ ప్రెసిడెంట్గా మా అన్నగారు అయినటువంటి ఈది వెంకట నరేష్ కుమార్ గారు కూడా చేస్తున్నారు. దీనికి మాకు తోడుగా ఉన్న ఎంతోమంది మా శ్రేయోభిలాషులు వారందరూ కూడా ఆ యొక్క ఎంతో దూరాల నుంచి ఆయాస ప్రయాసాలు పడి ఇక్కడికి వచ్చి మాకందరికీ కూడా చాలా తోడ్పాటుగా నిలిచినందుకు వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీడియా పరంగా అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మరియు కోరుకుంటున్నాం. చాలా ఆంధ్రప్రదేశ్ భవానీ దీక్ష వ్యవస్థాపక గురుపీఠం తండ్రి గారు కాలం చేయడం వల్ల ఈ కార్యక్రమం ఈసారి భక్తులైన మేము, వారి కుమారులైన మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఆషాఢ అమావాస్య నాడు ప్రతి ఏడాది గత దశాబ్ద కాలంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈసారి పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన ఇంటి ఆడపిల్లల ఏ ఆడపిల్లకైతే మనం సారీ, చీర, పసుపు, కుంకుమ అన్నీ ఎట్లా అయితే ఆడపిల్లకి ఇస్తామో అట్లాగా మన అమ్మవారిని మన ఇంటి ఆడబిడ్డలాగా మనం చూసుకుంటూ ఈ ఆషాఢ మాసంలో శాకాంబరోత్సవాలు కానీ ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి సారీ నివేదన చేయడం కానీ జరుగుతుంది. అమ్మవారు శాంతింపజేసి మనందరికీ కృపాకటాక్షాలు కలగజేయాలనే ఉద్దేశంతో ఈ సారీని ఏర్పాటు చేస్తున్నాం. సర్వేజన సుఖనో భవంతు. Like, subscribe and press the bell icon for new updates.